నాయకుని ఎవరైనా సినిమా అంటే అది సినిమా అన్న పదానికే అవమానం. కెమెరా కనిపెట్టినప్పటి నుంచి ప్రపంచంలో ఏ లాంగ్వేజ్ లోని ఇంత చెత్త సినిమా రాలేదు. టీఎఫ్ఐ బానిసలందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ అప్పలరాజు అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఓవి ఆఫ్ అప్పలరాజు. ఎవడ్రా ఈ అప్పలరాజు ఇంకో కొత్త రివ్యూ ఛానలా అని మీరు అనుకుంటున్నారనే విషయం నాకు తెలుసు. కంగారు పడకండి. రెగ్యులర్గా ఇచ్చే రొటీన్ కంటెంట్ కాకుండా ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ ఇద్దామనే ఉద్దేశంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేసాం. ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లో రివ్యూస్ ఉండవు, ఒపీనియన్స్ మాత్రమే ఉంటాయి. కీప్ దట్ ఇన్ మైండ్. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సపోర్ట్ us. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఫస్ట్ పిఓవి ఫర్ ద ఫిలిం వార్ 2. ఎస్, నేను మూవీని చాలా లేట్గా చూసా, ఎందుకంటే ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళా కాబట్టి. కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? జీవితకాలం లేటరా. వార్ 2 సినిమా రిలీజ్ అయిన రోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మూవీ బాగాలేదు, రాడ్ కంటెంట్, వర్స్ట్ ఫిలిం ఆఫ్ ద వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ అని చాలా రివ్యూస్ చూశాను. బట్ కొంతమంది నా క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం పర్లేదు, వన్ టైం వాచ్ అని చెప్పారు. సో ట్రిప్ అయిన వెంటనే అసలు నిజంగా మూవీ ఎలా ఉందిరా అని చూడ్డానికి వెళ్ళా. సినిమా చూసి బయటకు వచ్చిన వెంటనే నాకు అనిపించింది ఒకటే, ఈ సినిమాకి అనవసరమైన నెగిటివిటీ వచ్చిందని. ఎందుకు? సోషల్ మీడియాలో చాలామంది అన్నంత వరస్ట్గానూ లేదు, అలా అని చెప్పి మరీ ఎక్స్ట్రాడినరీగానూ లేదు. ఇట్ వాస్ ఓకే. ఇంకా చాలా బాగా తీసుండొచ్చు, బట్ యావరేజ్ ఫిలింని చేశారు. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ హీరోసే. హృతిక్ రోషన్ గారు మన మ్యాన్ ఆఫ్ మాసెస్, ఎన్టీఆర్ గారు లేకపోతే ఈ సినిమా ఈ పాటికి అస్సాం ట్రైన్ ఎక్కేది. వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ తోటి ఆల్మోస్ట్ 3 hours వరకు మనల్ని కూర్చోబెట్టగలిగారు. నిజానికి ఎన్టీఆర్ గారిని అలా నెగిటివ్ రోల్లో చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ప్లస్ పాయింట్స్ బీజిఎం, ఇంకా మన కియారా పాప. బీజిఎం విషయానికి వస్తే నాకైతే మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ బాగానే అనిపించింది. ఎస్పెషలీ తారక్ అన్న స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఒక విలన్ థీమ్ వస్తుంది, అదైతే నాకు చాలా హై ఇచ్చింది. అండ్ చాలా మంది సోషల్ మీడియాలో తారక్ అన్న ఎంట్రీ అప్పుడు టైగర్ రోర్ చాలా కామెడీగా ఉంది అది ఇది అని చెప్పి అంటున్నారు. అది యాక్చువల్లీ ఒక్క సీన్ వరకే ఉంది, అండ్ చూస్తున్నంతసేపు వీళ్ళు డిస్క్రైబ్ చేసినంత కామెడీగా ఏం అనిపించలేదు. ఫ్యాన్స్ని ఇంప్రెస్ చేయడానికి ఏదో ట్రై చేశారని నా ఒపీనియన్. అండ్ మన కియారా పాప విషయానికి వస్తే రోల్ చిన్నదైనా ఉన్నంతలో బాగానే చేసింది. హృతిక్ రోషన్కి కియారా అద్వానికి ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, అదైతే నాకు చాలా వెల్ కోరియోగ్రాఫ్డ్ అనిపించింది. అండ్ మన కియారా పాప బిగినీ షాట్స్ విషయానికి వస్తే బాగానే ఉందనుకోండి, కానీ మూవీ వెళ్తున్న పేస్కి ఆ ఫ్లాష్ బ్యాక్ కానీ ఆ సాంగ్ కానీ అసలు అనవసరం అనిపించింది. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఇన్ని పాయింట్స్ బాగున్నప్పుడు మూవీని ఎందుకని యావరేజ్ అంటున్నానంటే దానికి కారణం 2 persons. ఒకళ్ళు ఈ సినిమా డైరెక్టర్, ఇంకొకళ్ళు ఈ సినిమా యాక్షన్ కొరియోగ్రాఫర్ అయాన్ ముఖర్జీ. ఇతను మన టీఎఫ్ఐ బానిసలందరికీ పరిచయం ఉన్న వ్యక్తే. ఈయన తీసిన సినిమాలన్నీ క్లాసిక్సే. వేకప్ సిట్ కానీ, ఏ జవాని ఐ దివాని కానీ నాకు చాలా ఇష్టం. బ్రహ్మాస్త్ర కూడా డీసెంట్గానే ఉంటుంది, కానీ అలాంటి డైరెక్టర్ నుంచి ఇలాంటి మిడ్ ప్రోడక్ట్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన సినిమాల్లో సాంగ్స్ చాలా బాగుంటాయి, కానీ ఈ సినిమాలో సాంగ్స్ మాత్రం అస్సలు బాగాలేవు. ఎస్పెషలీ ఆ సలాం అనాలి సాంగ్ అయితే అస్సలు ఎక్కలేదు. ఎన్టీఆర్ గారిని హృతిక్ రోషన్ గారిని పెట్టి తీసే సాంగ్ అయితే అస్సలు కాదు. ఇలాంటివి చూసినప్పుడే మనకి మన రాజమౌళి గారి వాల్యూ తెలుస్తుంది. Here both the actors have to dance together. Each of them have their own style, but he has to find out a style which will suit both of them. ఇద్దరు బెస్ట్ డాన్సర్స్ ని లిటరలీ వేస్ట్ చేశారు. లాస్ట్ వన్ ఫైట్స్, అసలు సినిమా అంతా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఎవడరా మెయిన్ విలన్ అని ఆలోచిస్తుంటే నాకు అప్పుడు అర్థమైంది ఈ సినిమా యాక్షన్ కొరియోగ్రాఫరే మెయిన్ విలన్ అని. ఈ సినిమాలో ఫైట్స్ అన్నీ గాలి, నీరు, నిప్పు ఇలా పంచభూతాల్లో చేద్దాం అనుకున్నారేమో కానీ నాకైతే అస్సలు ఎక్కలేదు. కొంతమంది అంటారు మన బాలయ్య బాబు ఫైట్స్లో లాజిక్స్ ఉన్నాయా, బోయపాటి ఫైట్స్లో లాజిక్స్ ఉన్నాయా అని. అవును, కరెక్టే, కానీ వాళ్ళ ఫైట్స్లో లాజిక్స్ లేకపోయినా అదో హై ఉంటుంది. ఇక్కడ అది కంప్లీట్గా మిస్ అయింది. గ్రాఫిక్స్ బాగాలేకపోయినా కనీసం యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంటే సినిమాకి ఇంత నెగిటివిటీ వచ్చేది కాదు అని నా ఒపీనియన్. కానీ ఏ మాటకి ఆ మాట, క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. దానివల్లే నాకు మూవీ మీద ఓవరాల్గా ఒక మంచి ఒపీనియన్ వచ్చింది. దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అప్పలరాజు ఫర్ ద మూవీ వార్ 2. ఏదైనా తప్పులు మాట్లాడింటే దయచేసి క్షమించండి. అండ్ మా ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూతో మీరెంతవరకు అగ్రీ చేస్తారనేది కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ కూలీ సినిమా మీద మా ఒపీనియన్తో మీ ముందుకు వస్తాం. సో స్టే ట్యూన్ అట్ అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ అప్పలరాజు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.